మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చెప్పు మేఘన, ఏంటి విషయం? అత్తయ్య, ఉషాని చూశాను. మేఘన, విసిగించడానికి ఫోన్ చేశావా? ఉషాని చూశానని చెప్తున్నావు. రోజు ఇంట్లో చూస్తూనే ఉన్నావు కదా, ఏ ఈ రోజు కల్లోకొచ్చిందా? అయ్యో అత్తయ్య, నేను చెప్పేది పూర్తిగా వినండి, ఆ తర్వాత నన్ను తిడుదురు గాని. చెప్పేది సూటిగా చెప్పు. మీ చిన్న కోడలికి స్వాతంత్ర్యం ఎక్కువైనట్టుంది. ఎవరికీ చెప్పకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే ఉషని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానత్తయ్య. ఉష ఇంట్లోనే ఉంటుంది కదా, నువ్వెవరినో చూసి ఉష అనుకుంటున్నావు. లేదత్తయ్య, నేను చెప్తున్నది నిజం. ఉషని చూశానత్తయ్య. నీ మాటలు నమ్మచ్చా? లేదా ఉష మీద ఉన్న కుళ్ళుతో నోటికొచ్చింది మాట్లాడుతున్నావా? అయ్యో అత్తయ్య గారు, ఎంత మాట అనేశారు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మీతో ఆడుకుంటానా చెప్పండి? అత్తయ్య, మీరు కావాలంటే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి, మీకు నిజం తెలిసిపోతుంది. క్రాస్ చెక్ చేస్తే ఖచ్చితంగా ఉష దొరికిపోతుంది. ఉష, నీ పని అయిపోయిందే ఇవాళ. హలో కిరణ్, అమ్మా, ఒకసారి నా క్యాబిన్కి రా. ఇప్పుడే వస్తున్నాను. హలో హారిక, అత్తయ్య గారు, ఉష ఇంట్లోనే ఉందా? హారిక, ఉన్నావా? హలో హలో అత్తయ్య గారు, హలో, వినిపిస్తుందా మీకు? హారిక, నిన్నే. వినిపిస్తోందా? ఉష ఇంట్లోనే ఉందా? హలో హలో, నాకేం వినిపించడం లేదు అత్తయ్య. హలో, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది అత్తయ్య. హలో 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 అత్తయ్య. అమ్మా, పిలిచా? కిరణ్, ఉష ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పిందా? లేదమ్మా, ఉషా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఉష న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర ఉందని ఎవరో అన్నారు. అది నిజమా కాదా అని కనుక్కుందామని అడిగాను. ఒకసారి ఉషకు కాల్ చేసి ఎక్కడుందో కనుక్కో. ఆలోచిస్తున్నావేంటి కిరణ్? కాల్ చేయి. హారిక ఇంట్లోనే ఉంది కదా, హారికకు కాల్ చేయి. ఉష ఎక్కడుందో తెలిసిపోతుంది. షూర్ అమ్మా. హలో కిరణ్, వదిన, ఉషా ఇంట్లోనే ఉందా? అన్నా, కొంచెం త్వరగా వెళ్ళండి. వదిన, వినిపిస్తుందా? ఉషా ఇంట్లోనే ఉందా? కిరణ్ ఇంట్లోనే ఉంది. ఏమైనా చెప్పాలా? అదే, ఏం లేదు, తన ఫోన్కి ట్రై చేస్తుంటే కలవడం లేదు. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇస్తాను. ఉషా, ఉషా, ఉషా,
ఉషా ఎక్కడున్నా? కిరణ్ ఇంట్లో అయితే కనిపించడం లేదు. ఎక్కడుందో చూస్తానుండు. వదినా? హలో హలో వదినా? చూస్తున్నాను కిరణ్, ఒక్క నిమిషం. అమ్మో, ఇప్పుడేం చేయాలి? ఉషా ఇంకా రాలేదు. ఇక్కడేమో వీళ్ళు వదిలేలా లేరు. ఎలా మేనేజ్ చేయాలరా దేవుడా? హలో వదినా? కిరణ్, లైన్ లోనే ఉన్నాను. ఇంట్లో అయితే కనిపించడం లేదు. నేను వెతుకుతున్నాను, నువ్వు లైన్ లోనే ఉండు. అన్నా కొంచెం ఫాస్ట్. సింహం పులి కొట్టుకుంటుంటే మధ్యలో దూరిన జింక పిల్లలా మారింది నా పరిస్థితి. ఉషా ఇంకా రావట్లేదు. వీళ్ళేమో మాట్లాడేదాకా వదిలేలా లేరు. వదినా, ఉషా ఉందా లేదా? చూస్తున్నాను కిరణ్. ఉషా, కిరణ్ లైన్ లో ఉన్నాడు. అనుమానం రాకుండా మేనేజ్ చేస్తూ మాట్లాడు. చెప్పండి. ఉషా, ఏం చేస్తున్నావు? ఏదైనా పని మీద బయటికి వెళ్ళావా? బయటకు వెళ్ళానా? ఎక్కడికండి? ఏదో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంటే అలా లాన్ లోకి వచ్చాను, అంతే. అంటే నీకు కాల్ చేస్తే నీకు ఫోన్ కలవలేదు, అందుకే వదినకి చేశా. అదా, రూమ్ లో ఉందనుకుంటానండి. నాతో పాటు ఫోన్ తీసుకురాలేదు. పాపం హారిక అక్క నా కోసం ఇక్కడ దాకా వచ్చింది. ఇంతకీ ఏంటండి విషయం? విషయం ఇదిగో, అమ్మ నీతో మాట్లాడుతుంది. ఉషా ఇంట్లోనే ఉంది, మాట్లాడు. హలో అత్తయ్య, ఏదో మాట్లాడుతా అన్నారంట, చెప్పండి. నాకు కావలసిన వంటలు ఏం చేయాలో దుర్గకు చెప్పాను. నాకు సెపరేట్ గా ఉండమని నువ్వు కూడా చెప్పు. సరే, ఉంటాను. సరే అత్తయ్య. అమ్మయ్యా, దొరికిపోతామేమోనని తెగ భయపడిపోయాను. నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా. సారీ అక్క. నాతో ఇంకేమన్నా పనుందమ్మా? మేఘను చెప్పింది నిజమా అబద్ధమా? ఉష నిజంగానే ఇంట్లో ఉందా, లేక బయటే ఉండి మేనేజ్ చేసిందా, లేక మేఘనే ఎవరినో చూసి ఉష అనుకుందా? విషయం ఏంటో తెలుసుకోవాలి.